సీనియర్ నేత హరిరామ జోగయ్య మళ్ళీ పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. ఈసారి తన ఫ్యూచర్ ప్లాన్ పవన్ కళ్యాణ్ పై ఏ విధంగా ఉంటుందో కూడా స్పష్టత ఇచ్చారు. వదల బొమ్మాలి అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన చెప్పేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు తీసుకోవాలి జనసేన తరఫున అంటూ హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఎన్ని నియోజకవర్గాలు తీసుకోవాలి, ఏ అభ్యర్థులు బాగుంటారో అన్న దానిపైన కూడా ఆయన లేఖలు రాస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే దీనిపైన విసుగు చెందిన పవన్ కళ్యాణ్ ఇటీవల జెండా బహిరంగ సభలో పరోక్షంగా హరిరామ జోగయ్య పేరు ఎత్తకపోయినప్పటికీ ఆయన లాంటి వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకొని నాకు ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, 24 సీట్లే అంటున్నారు, ఏం చేయాలో నాకు తెలుసు, ఎవరి సలహాలు వద్దు, సలహాలు తీసుకోనంటూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య హట్ అయ్యారు. తనను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఆ మాటలు చేశారు అన్న నిర్ధారణకు ఆయన వచ్చినట్టుగా ఉన్నారు. అందుకే ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చాలా అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ఏ విధంగా నిర్వీర్యం చేయబోతున్నారన్న అంశాన్ని కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఆయన లేఖలోని కొన్ని అంశాలు చూస్తే జనసేన బాగు కోసం, ప్రధానంగా మీ బాగు కోసం నేను సలహాలు ఇస్తూ ఉంటే మీకు నచ్చినట్టుగా లేదు, బహిరంగ సభలో నా పేరు పెట్టి మీరు నేరుగా అనకపోయినా ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం బట్టి మీరు నన్నే అన్నారన్న విషయం అర్థమవుతోందని పరోక్షంగా ఆయన చెప్పారు. మీకు నాకు మధ్య తగవులు పెట్టేలా ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తోంది, మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం చేసేలాగా ఎల్లో మీడియా ప్రయత్నం కృత్రిమంగా ఉందని కూడా ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రకటించినప్పుడు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న టీడీపీ పోలిట్ బ్యూరో ఆమోదం ఉండాలి అంటూ నారా లోకేష్ వ్యాఖ్యలు చేసినప్పుడు జన సైనికుల్లో అగ్గి పుట్టింది. దాన్ని చల్లార్చేందుకు తాను మీ నుంచి వివరణ కోరుతూ ఒక లేఖ రాశాను. దాంతోపాటు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించి చంద్రబాబుని శాసించే పరిస్థితి లేకుండా మిమ్మల్ని చేస్తున్నప్పుడు ఆ దుర్బిద్దుతో చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా జన సైనికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దాన్ని చల్లార్చేందుకు బహిరంగ వేదిక మీద చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలి అంటూ తాను డిమాండ్ చేయడం తప్పవుతుందా? నేను వైసీపీ కోవట్టును ఎలా అవుతాను అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా హరిరామ జోగయ్యని ఇప్పటికే వైసీపీ కోవట్టు అంటూ ప్రచారం చేస్తోంది. దానికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్ సిబిఐ కేసుల్ని త్వరగా తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన నేను వైసీపీ కోవట్టును ఎలా అవుతానని కూడా హరిరామ జోగయ్య ప్రశ్నిస్తూ ఉన్నారు. నాతో సహా అనేక మంది కాపులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా రాజ్యాధికారాన్ని మన వాళ్ళు దక్కించుకొని మనవాడు ముఖ్యమంత్రి అయితే చూడాలి అని అనుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే గతంలో తాను ఉన్నత పదవుల్లో ఉన్న వాటిని వదిలేసి చిరంజీవి కోసం పీఆర్పీలోనికి వచ్చాను. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు నేను నష్టపోయాను. ఇప్పుడు మీతో జనసేన కోసం మిమ్మల్ని సీఎంగా చూడాలి అని నా వంతుగా నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవడం అన్నది ఇంపాసిబుల్. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. అందుకే మీతో జత కట్టారు. కానీ వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత మీకు అధికారంలో సముచిత స్థానం కానీ ముఖ్యమంత్రి పదవిలో భాగస్వామ్యం కానీ ఇస్తారని ఎవరు నమ్మరు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీని క్రమేణా నిర్వీర్యం చేసి తన కొడుకు నారా లోకేష్ను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటారన్న భయం జన సైనికుల్లో ఉంది అని కూడా హరిరామ జోగయ్య చెప్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందే రాబోయే ప్రభుత్వంలో మీ స్థానం ఏంటో తేల్చాల్సిందిగా తాను డిమాండ్ చేస్తూ వస్తున్నారని కూడా హరిరామ జోగయ్య చెప్తున్నారు. సముచిత సలహాలను వక్రీకరిస్తూ వైసీపీ కోవట్టులుగా నా మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా కానీ జనసేన పార్టీలో కొంతమంది మీ సలహాదారులను కానీ ఏమనాలి, వాళ్ళని టీడీపీ కోవర్టులు అనవచ్చా అని కూడా హరిరామ జోగయ్య ప్రశ్నించారు. మిమ్మల్ని ప్యాకేజ్ వీరుడిగా వర్ణిస్తూ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఈ డీల్లో కనీసం 1000 కోట్లు చేతులు మారాయని ప్రచారం చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఆ ప్రచారాన్ని ఎందుకు ఖండించడం లేదు అని కూడా హరిరామ జోగయ్య ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఆ ప్రచారాన్ని ఖండించకపోవడానికి కూడా కారణం ఉంది అంటూ మిమ్మల్ని ఒక ప్యాకేజ్ స్టార్గా జనాల్లో నమ్మింపజేసి మిమ్మల్ని నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలన్నది ఈ టీడీపీ అధినేతల కుతంత్రం అని కూడా హరిరామ జోగయ్య ఆరోపించారు. జరుగుతున్న పరిణామాల్లో మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తేల్చుకోవాలి అని కూడా పవన్ కళ్యాణ్కు సలహా ఇచ్చారు. ఆఖరిలో పవన్ కళ్యాణ్ తనకు సలహాలు ఇవ్వద్దు అని చెప్పినప్పటికీ కూడా హరిరామ జోగయ్య అయితే వెనక్కి తగ్గేలా లేరు. తాను మునుముందు కూడా ఇలాగే ఉంటానని చెప్పారు. మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి, పవన్ కళ్యాణ్ వదిలేనరా బాబు మనల్ని అని అంటున్నా కూడా హరిరామ జోగయ్య మాత్రం లేదు, మేము నీ వెంటే ఉండి కాపాడుకుంటామని చెప్తూ ఉన్నారు. నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాను అంటే హరిరామ జోగయ్య ఉన్న రోజులు కూడా ఈ లేఖలు ఇలాగే రాస్తూ ఉంటారన్నమాట. లేఖలు అయితే ఆగే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. అధికారంలో మీ సముచిత స్థానం లభించే వరకు నా పోరాటం ఇలాగే కొనసాగుతుంది అని కూడా హరిరామ జోగయ్య చెప్తూ ఉన్నారు.